లాగండి. పవన్ అన్నాను కానీ వాడు అంతలా నాకు ఎలా ఒక్క నిమిషం ఆగరా. వాళ్ళు కావాలని వాళ్ళు రెడ్డి కొన్ని నువ్వు అయితేనే నాకు కావాలి. రెడ్డి ఇస్తేనే ప్రాబ్లం. అవును, రెడ్డి ఇస్తే వాళ్ళు ఒకరు ఇంకెక్కువ గురవుతారు. తీసేస్తుంది. వాళ్ళకి నువ్వు అయితేనే కావాలి. ఒకటి చెప్పిన ఈ వేసిన లాస్ట్కి మనం రెడ్ చెయ్యి జాగ్రత్త కళ్యాణ్. రెడ్ టీమ్ మీరు త్వరగా డెసిషన్ తీసుకోక. బ్యూటీ అన్నట్లు పడింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇలా ఓటేసి ఆపండి. బిగ్ బాస్ తిడుతున్నారు కదా. నిన్నే చెప్పమన్నా ఆయనకి చెప్తున్నా. బిగ్ బాస్ తిడుతున్నారు, కొంచెం త్వరగా డెసిషన్ తీసుకోండి. నేను చూడన్నా ఓటింగ్ ప్రకారం నేను వెళ్ళాను. అట్లా నా పాయింట్స్ నేను పెడతా అన్నా. సింపుల్. నేను ఎందుకు వెళ్తున్నా అంటే మీరు నాకు ఓటు వేసారు. మీరు ఎందుకు వేసారో నాకు తెలీదు. నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా. ఇన్ని రోజులు రాలా, బట్ స్టిల్ మీరు నాకు ఓటు వేసారు కాబట్టి నేను వెళ్తున్నా. నా పాయింట్ నేను పెట్టుకుంటా అంతే. నేను వెళ్ళను, ఎక్కడ కూర్చుంటా అని అన్నా. ఇవ్వలేదు కదా, అది ఇవ్వలేదు. ఇది కూడా క్లారిటీగా చెప్పాలి. నీకు ఆల్రెడీ నేను పెట్టిన పాయింట్స్ రాంగ్ గా పోనీ. నీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చి నేను కరెక్ట్ గానే మాట్లాడుతా. సరే నువ్వే కరెక్ట్. నేను బ్లూ వైప్ పెట్టాను. మరి వలస పెట్టేయొద్దు. ఎక్కడ పెట్టేసాను. ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. ఓటింగ్ ప్రకారం వెళ్ళడానికి నేను రెడీ, బట్ నా పాయింట్ నేను చెప్పేసి వెళ్తాను. నీ పాయింట్లు చెప్పేసి వెళ్ళు, బట్ ఓటింగ్ ప్రకారం నేను వెళ్తాను. నేను వెళ్ళననే స్వభావం కాదు. అండ్ నేను ఇందాక కూడా నా గురించి ఆడు ఎప్పిల్ చేస్తున్నాడు కాబట్టి ఇంకెంతసేపు క్రేజీ యాపిల్ కదా, మామూలుగా కాదు. త్వరగా కాకపోతే ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే ముగ్గురు అవుతారు కదా ఇప్పుడు అని చెప్పేసి నేను అందుకే కళ్యాణ్ ఏం కాదు వదిలే అని అన్నా. బ్యాటరీస్ అనుకుంటా. బ్యాటరీకి వెళ్ళచ్చా? బ్యాటరీస్కి వెళ్ళాలి కదా, వాళ్ళు వచ్చి మార్చరు కదా. మాకు తెలుసులే. లోపల రాక బయటకు వెళ్తే మరి తెచ్చాను అంటారేమో. అది వేసుకోండి, లెక్కలు వేసుకోండి, మా ఇంట్లో వేసుకోండి. వేసుకోరా లెక్కలు. అరవకు నా మీద. చెప్తే పాసిబిలిటీస్ మీకు అర్థం కావు. నాకు తెలుసా ఇలా పాసిబిలిటీస్. మీరు ఎందుకు వచ్చారు నాదొక్కటే అన్న.
10 వారాల నుంచి నేను నామినేషన్స్లో లేను. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ బాగా వెళ్ళిపోయినాను కాదు. ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. నామినేషన్స్లో నేను, దివ్య, సంజన గారు ముగ్గురు ఉన్నాం. 100 కాదు. నువ్వు ఇంకా ఆ రకంగా నువ్వు ఆలోచిస్తే నేను ఏం చెప్తాను చెప్పండి. ఒక ఓట్ బ్యాంక్ ఉంది. నాకు అసలు ఏముందో కూడా నాకు ఇంతవరకు తెలియదు. ప్లీజ్ నన్ను కూడా అర్థం. కాల్ పట్టుకొని లాగుతారేటండి? ఏంటి అదే ఈ ప్లేస్లో నేను ఉంటే నేనే ఇచ్చేద్దాను. ఒకసారి ఆలోచించు. ఏం కదా తెలుస్తుంది గేమ్ ఏంటి అని. కానీ ఇప్పుడు మళ్ళీ రెడ్ పడితే ఉన్నవాళ్ళు కూడా గంట చేస్తున్నారు. చేస్తారు. సంజన గారు కాళ్ళు లాగడం కాదు, అది వెరీ బ్యాడ్ మూవ్. పిచ్చోళ్ళారా పిచ్చి డెసిషన్ తీసుకుంటారు. సున్నా ఫోర్స్ ఏం పట్టదు ఇప్పుడు. స్టిల్ నేను మేనేజ్ చేసుకుంటూనే ఆడాను రాసుకుంటా. నాకు నిజంగా కాదు ఈ రెండు ఫింగర్స్ ఒకటి అవ్వద్దు. నేను రిస్క్ తీసుకోను. నేను వీడితో రిస్క్ తీసుకోను. ఒక్కసారి నామినేషన్లోకి వచ్చి ఒకవేళ పొరపాటున ఓట్లు పడక నేను వెళ్ళిపోతే అది అసలు నేను సరిదిద్దుకోలేని తప్పు అయిపోద్ది. నాకు ఇమ్యూనిటీ అనేది చాలా, నేను కెప్టెన్సీ అని నేను అన్నాను. అది ఇమ్యూనిటీ నాకు చాలా అవసరం. చెప్పేది అర్థం చేసుకో. నీ మీద నాకు శత్రుత్వమా? నీ మీద నాకేమి ఇదే. ఇప్పుడు ఇలా కాదు, లాస్ట్లో వచ్చాక ఇదిగా. ఇప్పుడు వేసుకోండి, ఏం ప్లాన్ వేసుకుంటారు వేసుకోండి. ఎలా అవుతుంది, ఎవరు వస్తారు, ఎప్పుడు రావాలి, ఎలా అవుతుంది వేసుకోండి. ఇప్పుడు ఏనరా చెప్పిన మాటలు ఎవడైనా లాస్ట్కి వెళ్ళాల్సిందేరా అంటే అన్నారు కదా. ఇప్పుడు వీక్కోండి బొర్రలు, 3 బొర్రలతో